ప్రధానంగా ఈ ఈ డ్రగ్స్‌లో 20,000 కిలోలు డ్రై ఈస్ట్‌తో కలగలిపిన కొకైన్ అయితే దిగుమతి చేస్తున్నారు. సంధ్య అక్వాస్ ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంటైనర్‌లో అయితే ఈ డెలివరీ అయితే చేయడానికైతే ఉంది. అయితే ఈ విశాఖ నుంచి అక్కడికైతే ఈ డెలివరీ చేసే క్రమంలో అయితే ఈ సీబీఐ వాళ్ళు అయితే వీళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది. ఈ కంపెనీ సీఈఓ కోనం కోటయ్య చౌదరి, ఆయన తండ్రి వీరభద్రరావు ఎండీగా గుర్తించారు ఈ సీబీఐ అధికారులైతే. ప్రధానంగా ఈ కంపెనీ ఎవరిది ఏంటి అని చెప్పి ఆరా తీయగా ఈ కోనం కోటయ్య చౌదరి ఆయన తండ్రి అయిన వీరభద్రరావు ఎండీగా అయితే గుర్తించారు సీబీఐ అధికారులు. అయితే ప్రధానంగా ఇందులో కొంతమంది పొలిటీషియన్స్ అయితే ఉన్నారు. పొలిటీషియన్కి సంబంధించి బంధువులు కూడా అయితే ఇందులో ఉన్నారు అయితే జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు. ఇది టీడీపీ హయాంలోనే జరిగింది ఇదంతాను అని అంటున్నారు. అయితే టీడీపీ వాళ్ళు అయితే ఈ కరోనా టైంలో ఎవరైతే ఈ సంధ్య ఎక్కువ ఉన్నారో వాళ్ళు 50 లక్షలు సీఎం సహాయ నిధికి అయితే కూడా ఇచ్చారు. వాళ్ళతో సత్సంబంధాలు అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు.